డెఫినెట్గా ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బి డిమాలిష్డ్ ఏ స్ట్రక్చర్ అయినా కానీ కూడా. సార్ ఇప్పుడు మీకు 2053 చదరపు కిలోమీటర్ల పరిధి అంటే ఆల్మోస్ట్ మీకు రీజనల్ రింగ్ రోడ్ దాకా అటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, పక్క మెదక్, హైదరాబాద్ మొత్తం కలిపి ఇన్ని జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతం అంతా ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం మీ కిందే ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు గుర్తించిన చెరువులు రఫ్లీ ఎన్ని వందలు ఉండొచ్చండి? చెరువులు అంటారా? ఎస్ సార్. చెరువులు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయండి. ఇంకా మనం అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా మోర్ దెన్ 400 చెరువులు ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న కుంటలు అవి కూడా తీసుకుంటే దాదాపు మనకి 600 దాకా పైనే ఉన్నాయన్నమాట ఇంకా మనకి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే దీని డేటాబేస్ కూడా సరిగ్గా లేదనమాట. మనం ఇప్పుడు ఇవన్నిటి కూడా ఏ చెరువు విస్తీర్ణత ఎంత ఉంది దాని ఇదంతా కూడా మేము ఇప్పుడు ఇది హైడ్రాలో మెల్లిగా ఈ డేటాబేస్ కూడా మెయింటైన్ చేసి దీనికి ఒక వింగ్ను కూడా తయారు చేస్తున్నాం అనమాట. చేసి ఆ చెరువు విస్తీర్ణత ఎంత ఎంక్రోచ్ అయ్యింది ఇవన్నీ మనం శాటిలైట్ ఇమేజెస్, రిమోట్ సెన్సింగ్ ద్వారా డేటాను తీసుకుంటూ మనం అక్కడ లోకల్గా ఉన్న గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దాన్ని కూడా తయారు చేసేయడానికి ఉంటుంది. సో ఈ ఫస్ట్ డేటా అనేది చాలా మనకి బేసిస్ అవుతుందన్నమాట. వీఆర్ ట్రైంగ్ టు కలెక్ట్ దట్ డేటా అంతా కూడా ఆ ప్రాసెస్ నడుస్తుందండి. ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు మీకు సిటీలో దుర్గం చెరువు లాంటిది అత్యంత కాస్ట్లీ ఏరియా. ఇక్కడ ఎన్ని కోట్లు పలుకుతోంది అనేది, చదరపు గజం ఎన్ని లక్షలు పలుకుతోంది అనేది కూడా మీకు ఐడియా ఉంది. సో ఇలాంటి చోట ఈ దుర్గం చెరువు చుట్టుపక్కల అంతా కబ్జా అయిపోగా ఒక చిన్న కుంట మిగిలింది. దాని మీదే మనం కేబుల్ బ్రిడ్జ్ కట్టుకున్నాం. సో 15 ఏళ్ల క్రితం మేము ఇక్కడ తిరిగినప్పుడు ఈ చెరువు పరిధి చూస్తే ఈ చివరి వరకు ఉండేది. మొన్న మీ టీం అంతా కూడా వచ్చి నోటీసులు కూడా ఇచ్చారు చాలా బిల్డింగ్లకి. కానీ ఇక్కడ ఉండేదంతా చాలా రిచ్ పర్సన్స్. అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఈ దుర్గం చెరువు FTL పరిధిలో నిర్మించారు. బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి. రిచ్ పర్సన్స్ అంతా ఇక్కడ విల్లాలు కట్టారు, వెంచర్లు వేశారు. సో వీళ్ళందరినీ ఖాళీ చేయించడం సాధ్యమేనా? నేనే వీళ్ళందరినీ ఖాళీ చేయించడం అని కాదు. మీరు అన్ని చోట్ల ఖాళీ చేయించడాలు, కూలగొడతాలు అనేది దాన్ని అలా చూడటం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దుర్గం చెరువుల దగ్గర మీరు అన్నట్టు కొన్ని FTL వచ్చాయి. వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు నోటీసులు ఇచ్చారు. అది ఇప్పుడు డీటెయిల్గా మనం స్టడీ చేసి ఒకవేళ కనుక అది అనాథరైజ్ స్ట్రక్చర్ అయితే కనుక డెఫినెట్లీ డిజర్వ్స్ టు బి డిమాలిష్డ్. ఆథరైజ్డ్ అయింది అనుకోండి, దానికి పర్మిషన్లు ఇచ్చి అన్నీ చేసి ఎప్పుడో ఇచ్చారనుకోండి పర్మిషన్స్ 1980s లోనో 90sలోనో లేదా ఎర్లీ 2000 ఇచ్చారనుకోండి. అంటే దీన్ని నోటిఫై చేయకముందే, ఇది FTL నోటిఫై చేయకముందే ఇచ్చారనుకోండి, దాన్ని ఇంకొకలాగా చూడాలి కదా మనం. ఇప్పుడు అతను తెలియకుండా వచ్చి బిల్డింగ్ కడితే కనుక అతను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం కడితే కనుక దాన్ని ఇంకొకలాగా చూడాలి. సో అన్నీ ఒకే దీని కింద అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి దాదాపు మా దగ్గర లిస్ట్ అవుట్ చేసినవి కూడా ఉన్నాయి. వాటికి మటుకు డెఫినెట్గా రేపు మనం ఒకసారి స్టడీ చేసిన తర్వాత ప్రాబ్లీ డిమాలిషన్ యాంగిల్ కూడా ఆ యాంగిల్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను సార్, చూసే జనానికి కొంత అర్థం కావడం కోసం. అనాథరైజ్డ్ కట్టడం చెరువు పరిధిలో అంటే ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే చెరువు భూమి అన్న ఉద్దేశంతో, చెరువు ఉద్దేశంతో, లేకపోతే అనుమతులు లేకుండా బిల్డింగ్ కట్టారన్న కారణంతోనా? అనాథరైజ్డ్ అంటే ఎగ్జాక్ట్లీ అనాథరైజ్డ్ అంటే అసలు ఎవడో ఆథరైజ్ చేయట్లేదు. అంటే అక్కడ ఎవడు ఒక్క పర్మిషన్ లేదు. అది మామూలుగా డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అక్కడ అదేది మన FTLలోనో బఫర్లో ఉంటుంది, ఏ పర్మిషన్ లేకుండా లేపారనమాట బిల్డింగ్. అది దాన్ని అనాథరైజ్డ్ అంటాము. ఆథరైజ్డ్ అనుకోండి, దానికి ఏది ఒక ఇస్తారు. ఆథరైజ్ 2 రకాలు. ఎప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం అక్కడ ఆథరైజ్ చేశారు, ఎవరో పర్మిషన్ తీసుకొని కట్టారు, లేఅవుట్ వేశారు. అది 30 ఏళ్ళు, అప్పటికి ఇంకా FTL అసలు డిసైడ్ కాలేదు, లేకపోతే FTL గురించి అప్పుడు చర్చే లేదు. అలా కాకుండా ఈ మధ్య ఎవడన్నా ఏది తప్పుడు పద్ధతుల్లో మనం చేసాం, చందానగర్లో కూలగొట్టాం, అది ఆథరైజేషన్ అని చెప్పి పైన ముసుగు చూపిస్తున్నారు. ఆథరైజేషన్ అక్కడ ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండా ఉంది. అంటే బిల్డింగ్ రూల్స్ ఎప్పుడు వచ్చాయి? 2012లో వచ్చాయి. 2012 నుంచి మనం NOC తీసుకోవాలని చాలా స్పష్టంగా ఉందన్నమాట. సో ఆ తర్వాత వచ్చిందని అది అట్లా మనం అంటే ప్రతి దాన్ని కూడా చూసి స్ట్రక్చర్ కనుక అది అనాథరైజ్ అయితే ఆటోమేటిక్గా దానికి డిమాలిషన్ వైపు వెళ్ళాలి. ఆథరైజ్ అయితే కనుక దానికి ఎటువంటి ఆథరైజేషన్ ఉంది అంటే అంతకుముందు 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆథరైజేషనా లేదా ఈ దొంగ ఆథరైజేషనా ఏంటో చూసి దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తారన్నమాట. అంటే ఇప్పుడు నిన్న మీరు కూల్చిన భవనాలు చూసాను సార్, అది 10 అంతస్తులు పైగా